శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి ఒక విధంగా క్లాస్ తీసుకున్నారని చెప్పాలి. పరిశ్రమలు పెట్టుబడులపైన చర్చ జరుగుతున్నప్పుడు మంత్రి కందుల దుర్గేష్ మాటలకు చంద్రబాబు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చి అధికారులను కలిసి వెళ్ళిపోతున్నారు, సంబంధిత మంత్రిని కలవటం లేదు అన్న దుర్గేష్ మాటలకు చంద్రబాబు షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. పెట్టుబడిదారులు మీ దగ్గరకు రావాలి అనుకోవద్దు, మీరే వాళ్లను కలిసి వాళ్ళు పెడతామన్న పరిశ్రమలు పెట్టేదాకా ఫాలోఅప్ చేయాలి, అంతేగాని వాళ్లే రావాలి అనుకోవద్దు అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్లు చేస్తుంది కూడా అచ్చంగా అదే. వీళ్లే ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి వెళ్ళి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్రాకున్న అడ్వాంటేజెస్ ఏంటో చెబుతున్నారు. 1కి 2 సార్లు ఫాలోఅప్ చేస్తున్నారు. టీసీఎస్, మెటల్, కాగ్నిజెంట్, ఎసెంచూర్, గూగుల్ లాంటి అనేక దిగ్గజ కంపెనీలు ఆంధ్రాకు వస్తున్నాయంటే అది ముమ్మాటికి లోకేష్ కృషే. లోకేష్ అమెరికా, లండన్, బెంగళూరు, ముంబైకి వెళ్ళి టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులందరినీ, ఐటీ హెడ్స్ ని కలిసి ఆంధ్రాలో వాళ్ళను కంపెనీలు ప్రారంభించమని కోరిన విషయం మనందరికీ తెలుసు. చంద్రబాబు కూడా సేమ్ అంతే. ఆయన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుందంటే అది చంద్రబాబు కృషే. చంద్రబాబు బ్రాండ్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తూ పెట్టుబడుల కోసం ఏ ఒక్క ఛాన్స్ని లోకేష్ వదలటం లేదు. వైజాగ్కి గత 15 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే అది చంద్రబాబు, లోకేష్ల కృషే. వాళ్ళు ఇండస్ట్రియలిస్టులను మా దగ్గరికి రావాలని కూర్చుంటే ఆంధ్రాకి ఒక కంపెనీ కూడా వచ్చేది కాదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఈ విషయం మంత్రి దుర్గేష్ గారు తెలుసుకుంటే చాలా మంచిది.